హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం. మనం సాధారణంగా భూమిపై ఉన్న ఎత్తైన ప్రదేశం గురించి మాట్లాడితే వెంటనే మౌంట్ ఎవరెస్ట్ గుర్తుకు వస్తుంది. కానీ భూమిపై అత్యంత లోతైన ప్రదేశం మాత్రం సముద్రంలో ఉంది. అదే మరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉన్న ఒక అద్భుతమైన రహస్యమైన ప్రదేశం. ఈ ప్రాంతం గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మనుషులు ఇప్పటి వరకు భూమి ఉపరితలం కంటే అంతరిక్షాన్ని ఎక్కువగా పరిశోధించారు. కానీ సముద్ర గర్భం ఇంకా చాలా వరకు మిస్టరీగానే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, మరియానా ట్రెంచ్ భూమి మీద ఉన్న అత్యంత లోతైన సహజ ప్రదేశం. ఇది పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో జపాన్, ఫిలిప్పీన్స్ మరియు గ్వామ్ ద్వీపులకు దగ్గరగా విస్తరించి ఉంది. చాలా మంది దీన్ని ఒక చిన్న గుంతలా అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది చాలా పెద్ద అగాధం. ఇది చంద్రవంక ఆకారంలో సముద్ర గర్భంలో ఏర్పడిన ఒక భారీ లోయలా ఉంటుంది. దీని పొడవు దాదాపు 2500 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది ఒక దేశం పొడవు అంత పెద్దదిగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మరియానా ట్రెంచ్ ఏర్పడడానికి ప్రధాన కారణం భూమి లోపల ఉన్న 2 భారీ భూకంప పలకలు. వీటిని టెక్టానిక్ ప్లేట్లని అంటారు. ఈ 2 పలకలు ఒకదానితో ఒకటి బలంగా ఢీకొన్నప్పుడు వాటిలో ఒకటి మరొకటి కిందకు జారిపోతుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు సబ్డక్షన్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియ లక్షల సంవత్సరాలుగా నెమ్మదిగా కొనసాగుతుండటంతో సముద్రం అడుగున ఈ భారీ అగాధం ఏర్పడింది. భూమి అంతర్గత కదలికల వల్ల ఇలాంటి ప్రాంతాలు ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మరియానా ట్రెంచ్లో అత్యంత లోతైన భాగాన్ని ఛాలెంజర్ డీప్ అని పిలుస్తారు. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లోతు ఎంత ఎక్కువగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుంటే, ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని ఇందులో ఉంచినా కూడా దాని శిఖరం పై భాగంలో ఇంకా నీరు మిగిలి ఉంటుంది. అంటే ఈ అగాధం ఎంత లోతుగా ఉందో ఊహించవచ్చు. నెంబర్ 4, ఈ ప్రదేశంలో ఉండే ఒత్తిడి చాలా భయంకరంగా ఉంటుంది. సముద్ర మట్టంతో పోలిస్తే అక్కడ ఒత్తిడి దాదాపు 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఒక మనిషి ఎలాంటి రక్షణ లేకుండా వెళితే వెంటనే ప్రాణాలు కోల్పోతాడు. అందుకే అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా తయారు చేసిన బలమైన వెహికల్స్ మరియు జలాంతర్గామి పరికరాలు మాత్రమే ఉపయోగిస్తారు. ఈ పరికరాలు అత్యంత బలమైన లోహాలతో తయారు చేయబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ప్రదేశాన్ని మొదటిగా 1875 సంవత్సరంలో బ్రిటిష్ నావికులు గుర్తించారు. వారు తాళ్ల సహాయంతో సముద్రం లోతును కొలిచారు. ఆ సమయంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం చాలా పరిమితంగా ఉన్నప్పటికీ వారు ఈ ప్రాంతం చాలా లోతుగా ఉందని గుర్తించారు. అయితే మనుషులు అక్కడికి తొలిసారి 1960లో చేరుకున్నారు. ట్రైస్ట్ అనే ప్రత్యేక జలాంతర్గామి వెహికల్లో 2 శాస్త్రవేత్తలు ఈ అగాధం అడుగు భాగానికి చేరుకున్నారు. అది సముద్ర పరిశోధనలో ఒక గొప్ప అచీవ్మెంట్గా భావించబడింది. నెంబర్ 6, 2012లో ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ ఒక ప్రత్యేక జలాంతర్గామి వెహికల్ ద్వారా ఒంటరిగా మరియానా ట్రెంచ్ అడుగు భాగానికి వెళ్లి రీసెర్చ్ చేశారు. ఈ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్గా మారింది. ఆయన అక్కడి చీకటి, ఒత్తిడి, సముద్ర గర్భ పరిస్థితులను స్టడీ చేసి అనేక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మరియానా ట్రెంచ్లో సూర్యరశ్మి అస్సలు చేరదు. అందువల్ల అక్కడ ఎప్పుడూ పూర్తిగా చీకటే ఉంటుంది. అక్కడి నీటి ఉష్ణోగ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇంత చీకటి మరియు ఇంత ఒత్తిడి ఉన్న ప్రదేశంలో జీవం ఉండదని అనుకుంటాం. కానీ ఆశ్చర్యకరంగా అక్కడ కూడా కొన్ని వింత జీవులు జీవిస్తూ ఉన్నాయి. పారదర్శకమైన శరీరం కలిగిన స్నేల్ ఫిష్ వంటి చేపలు అక్కడ కనిపిస్తాయి. ఇవి ఆ క్లిష్ట పరిస్థితులకు అనుగుణంగా జీవించగలుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇంత లోతైన ప్రదేశంలో కూడా మనుషులు వాడే ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించడం కూడా బాధాకరమైన విషయం. శాస్త్రవేత్తలు అక్కడ ప్లాస్టిక్ కవర్లు మరియు ఇతర వ్యర్థాలను గుర్తించారు. ఇది మనుషుల చర్యలు ప్రకృతిని ఎంత దూరం వరకు ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తూ ఉంది. సముద్రాలను రక్షించడం మన బాధ్యత అని ఇది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, మరియానా ట్రెంచ్ శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యమైన పరిశోధన ప్రదేశం. ఎందుకంటే భూకంపాలు మరియు సునామీలు ఎలా ఏర్పడతాయో అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంతం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జీవం ఎలా జీవించగలుగుతుంది అనే విషయం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇతర గ్రహాలపై జీవం ఉన్నదా అనే అంశంపై కూడా పరిశోధనలు చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి మరియానా ట్రెంచ్ భూమిపై ఉన్న అత్యంత రహస్యమైన మరియు అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి. ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి శాస్త్రవేత్తలు నిరంతరం రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో ఈ అగాధం గురించి ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.